కొత్త రకం స్వీట్ చేస్తున్నాను. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని పాలలో ఇలా చేసి నానబెట్టుకోవాలి. 2 కప్పులు పాలు పోసి ఇక్కడ 1 కప్పు షుగర్ వేసి క్యారమలైజ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు క్యారమలైజ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వ ఇందులో పోసేసి కలిపెడుతూ ఉండాలి. బాగా కలిపెడుతూ ఉండాలి, లేకపోతే అడగొట్టుతుంది. గట్టిపడేందుకు ఇలా కలిపెడుతూనే ఉండాలి. చాలా పాత్రను వదిలేసి రావాలి. తర్వాత ఇంకొక పక్క డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు తయారైంది, డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. డిష్ అవుట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఇలా చేసుకుని వేడిగా ఉంది. ఇప్పుడు వేడి తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ మైసూర్ పాకు మరిగా కేకులు వస్తాయి. ఇప్పుడు వేడిగా ఉంది. దీని పేరు మీరు ఏమైనా పెట్టవచ్చు, సౌజన్యాస్ కిచెన్. ఓకే, వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేయలేము, చల్లారిన తర్వాత చేస్తాను. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి.